వాడ కనకదుర్గమ్మ ఆలయంలో ఘరానా మోసం వెలుగు చూసింది. ఆలయంలో కాంట్రాక్టు ఉద్యోగాలు ఇప్పిస్తామని కొందరు డబ్బులు దండుకుంటున్నారు. ఒక్కో జాబ్కు ఒక్కో రేట్ ఫిక్స్ చేసి అమాయకులను నట్టేట ముంచేస్తున్నారు. అలా ఓ వ్యక్తి నుంచి డబ్బులు వసూలు చేస్తున్న దృశ్యాలు ఎన్టీవీ కెమెరాకు చిక్కాయి. నగదు తీసుకుంటున్న వ్యక్తి దగ్గర దొంగ సంతకాలతో ఉన్న ఆలయానికి సంబంధించిన లెటర్ హెడ్స్ కూడా దొరికాయి. అయితే ఈ దందాతో తమకేమీ సంబంధం లేదంటున్నారు ఆలయ అధికారులు. వీరస్వామి అనే కాంట్రాక్టు ఉద్యోగి ఈ వ్యవహారం నడిపాడని ఈవో సూర్యకుమారి ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరస్వామి డైలీ లేబర్ కింద ఆలయంలో విధులు నిర్వహిస్తున్నాడని వివరించారు. దసరా ఉత్సవాల సందర్భంగా ఇచ్చిన గుర్తింపు కార్డుతో దేవస్థానం పేరు వాడుకుంటూ అమాయకులను మోసం చేస్తున్నాడన్న విషయం తమకు ఆలస్యంగా తెలిసిందంటున్నారు. వెంటనే అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈవో. ఒక సంవత్సరం 3 నెలలు ఉంది. ఎంత అయితే అంత డేట్ గా చెప్తాను, మీకు ఫోన్ చేసి గురుగారు ఫోన్ చేసి చెప్తాను. ఆ డేట్ అయినాక మా దేవస్థానం హ్యాండ్ ఓవర్ చేసుకుంటారండి. ఎందుకంటే మా దేవస్థానం హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది. చేసుకున్న తర్వాత అప్పుడు దేవస్థానం అకౌంట్స్లో పడిపోతూ ఉంటుంది. దీపాలు ఇది SBIలో పడిపోతూ ఉంటుంది. ఎంత అయితే అంత సార్లు 50% చేయమని కూడా క్యాబినెట్ మంది మొన్న లేటెస్ట్గా 10 days 15 days బ్యాక్ నిర్ణయం ఇచ్చారండి. అది 10,000 శాలరీ అయితే 50% అంటే 15,000. 20,000 వచ్చేవాడికి 30,000 వస్తాయి. అది ఆ బేస్లో అవుట్ చేసుకోవడానికి ఇలా చేయండి. నేను ఒక కేసీఆర్ ప్రభుత్వం గవర్నమెంట్ క్రమబద్ధంగా అడిగేస్తుంటే వీళ్ళు ఏం చేశారంటే 50% శాలరీ పెంచుతాము. 10,000 ఇచ్చాడుకోండి, 50% అంటే 15,000. 20,000 జీతం అనుకోండి 10,000 అండి, 30,000. 50% జీతం పెంచమని వచ్చారండి. అది కూడా ఇంక్లూడింగ్ ఆ జీవో ప్రకారం ఇప్పుడు చేశారు. అది క్రమబద్ధంగా చేశారు. అక్కడ ఈ క్యాబినెట్ నిర్ణయంలో మినిస్టర్లు అందరూ ఏది కూర్చొని ఒక నిర్ణయానికి వచ్చి అవుట్ సోర్స్ వాళ్ళని ఏది మన ఏపీ వైడ్గా 13 జిల్లాల్లో ఎంతమంది ఉన్నారో అంతమందిని ఇలా చెయ్యాలి అని ఒక నిర్ణయానికి వచ్చారు. ఇదేనండి ఇక ఆడి వదిలేయండి, ఆ పిల్లప్పుడు మాటలు వదిలేయండి. వాడి వల్ల నాకు పనులైపు వచ్చింది ఇప్పుడు వాస్తవంగా. గురుగారు వినండి, అది అయితే ఆ స్టెప్లో ఇతని జీతం పెరిగిన తర్వాత నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే మీకు హ్యాండ్ ఓవర్ చేసుకున్న దాకా హ్యాండ్ ఓవర్ చేసుకున్న 1 నెలకు అవ్వదు, 2 నెలలకు అవ్వదు, 3 నెలలకు అవ్వదు, 4 నెలలకు 5 నుంచి స్టార్ట్ చేద్దామండి. ఇది ఈ మన సందీప్ది 5 నెలలు స్టార్ట్ చేద్దాం. ఎలా స్టార్ట్ చేద్దాం? ఎన్ఎంఆర్ గారు ఇస్తున్నారు చేసి అదే ఇండిపెండెంట్ మినిస్టర్ అప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మనం మాట్లాడుకొని అప్పుడు ఎవరు ఈవోతో మాట్లాడతాము, ఇండిపెండెంట్ మినిస్టర్తో మాట్లాడతాం, ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటాయండి, దీనికి కమిషన్ ఉంటాయండి. ఇప్పుడు స్వయం ప్రతిపాదనకు వచ్చేసింది కాబట్టి కమిషన్ ఉన్నాయండి. టీటీడీ దేవస్థానం ఈవో ఎలా ఉన్నాడు? సాంబశివరావు. ఇప్పుడు సాంబశివరావు అన్వేషణ వేశారుగా, అతను వేశారుగా, చేశారు. అలాగే ఇప్పుడు ఈవో నిర్ణయం. అప్పుడు ఈవోతో మన ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటాడండి దీన్ని కదా, ఆయనతో మాట్లాడుకొని ఇండిపెండెంట్ మినిస్టర్ ఉంటాడు. ఇది మాణిక్యాలరావు, మన వెనక ఇది కదండి మాణిక్యాలరావు అని బీజేపీ క్యాండిడేట్ ఎమ్మెల్యే, ఆయన తాడిపల్లి గుడిలో చేసుకొని ఆ ముగ్గురితో ఎప్పుడైతే ఆ స్టేజ్లో ఉన్నప్పుడు 5 నెలలు స్టార్ట్ చేసేసారా, 5 నెలల ఈవో ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. అయితే ఈ దందాతో చాలా మందికి సంబంధాలున్నాయని అసలు సంగతి చెప్పాడు వీరస్వామి. దేవస్థానంలో పనిచేస్తున్న కొందరు పర్మనెంట్ ఉద్యోగులతో పాటు పాత ఈవోకు తాను వసూలు చేసిన డబ్బులో వాటా ఇస్తున్నానన్నాడు. ఇష్యూ చేస్తే నువ్వు ఇబ్బంది పడతావు. మొత్తం పోలీసులు కూడా వస్తారు. ఇప్పుడు ఇబ్బంది పడతావు. ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు. ముందులే నువ్వులే కిందలే చెప్తా. జనాలు వచ్చారు చూసుకో, నువ్వే ఇబ్బంది పడతావు. జనాలు వచ్చారు, నువ్వే ఇబ్బంది పడతావు. డబ్బులు బయటికి సరే గడ్డది ఆయన తీ చెప్తా. నువ్వు బాసు ఇష్యూ అయితే ఇంక నువ్వే ఇబ్బంది పడతావు. ఇక్కడ ఇష్యూ అయితే నువ్వే ఇబ్బంది పడతావు. ఇంకా చెప్తా చెప్తా చెప్తా. చెప్తా బయట ఏంటది? ఏంటది?
ఎందుకు ఏం మాట్లాడావు ఇప్పుడు దాకా వాళ్ళతో? ఏం మాట్లాడావు చెప్పు, పర్లేదు. ఎందుకు ఎంత మాట్లాడుకున్నావు? ఏం మాట్లాడలేదండి. ఏం మాట్లాడావు మరి? ఎందుకు ఇచ్చారు డబ్బులు నీకు? ఎంతమందికి ఇస్తున్నావు ఉద్యోగం నువ్వు రోజు? ఎంతమందికి ఇస్తున్నావు? పర్లేదు చెప్పు, ఇంక అయిపోయింది. ఇంక అంతా ఏం జరిగిందంటే క్లియర్గా చెప్తే నీకే మంచిది. చెప్తావా? పోలీస్ స్టేషన్కి వెళ్దామా? నీ ఇష్టం. లేదు సార్. పోలీస్ స్టేషన్కి వెళ్దామా? లేదు సార్. లేదు సార్. పోలీస్ స్టేషన్కి వెళ్దామా? ఏంటి విషయం చెప్పు. ఏం తీసుకోలేదు సార్. ఏం తీసుకోలేదు సార్. ఏంటో విషయం చెప్తావు. పోలీసులు కూడా వచ్చారు, వాళ్ళు మళ్ళీ ఇబ్బంది పడతాము. తీసుకోలేదు సార్. తీసుకున్నావు, మొత్తం అంతా రికార్డ్ అయింది, మొత్తం ప్రాబ్లం ఏం లేదు. విషయం చెప్పు. ఏం లేదు సార్. సరే 15 ఇవ్వు కదా. ఇంకా ఇవ్వు కదా దగ్గరికి వెళ్దా. ఎందుకని రికార్డ్ అయింది, అంత బాగా మాట్లాడుతున్నాను. ఉద్యోగాలు ఇప్పించేందుకు ఆ కాంట్రాక్టు ఉద్యోగి చాలా కథలే చెబుతున్నాడు. ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు తీసుకున్న నిర్ణయాలను కూడా పోసగుచ్చినట్లు వివరించాడు. వారి మధ్య జరిగిన ఆ సంభాషణ మీరోసారి చూడండి. ఆ డేట్ అయినాక మా దాస్తను హ్యాండ్ చేస్తున్నారు. చేసుకున్న తర్వాత అప్పుడు దేవస్థానం పడిపోతూ ఉంటుంది, పడిపోతూ ఉంటుంది. ఎట్లయితే అప్పుడు కాదు ఇప్పుడు 50% చేయమని కానీ క్యాబినెట్ సభ్యులు మొన్న లేటెస్ట్గా 10 డేస్ బ్లాక్ నిర్ణయించారండి. అది 10,000 శాతం అయితే ఆ 50% 15,000, 20,000 వచ్చేవాడికి 10,000. అది అప్పుడు తీసుకునే వాళ్ళకి ఇలా చేయండి కేసీఆర్ గవర్నమెంట్ ప్రభుత్వం రెడీ చేస్తుంటే వీళ్ళు ఏం చేశారంటే 50% శాలరీ పెంచుతాము. 10,000 ఇచ్చాడనుకోండి, 50% అంటే 15,000 అండి. 20,000 జీతం అనుకోండి, 10,000 అండి, 30,000. 50% జీతం పెంచుకొని వచ్చారండి. అది కూడా లేదు, అది గమన పత్రిక చేశారు. అక్కడ ఈ క్యాబినెట్ నిర్ణయంలో మినిస్టర్లందరూ ఏది కూర్చొని ఒక నిర్ణయాన్ని కూర్చోవాలని ఏది మన ఏపీ వైడిగా 13 జిల్లాల్లో అనుకుంటున్నారో అందుకని ఇలా చేయాలి ఒక నిర్ణయాన్ని కూర్చొని వదిలేయండి. ఆ బులప్పు గారి మాటలు వదిలేయండి. వాడి వల్ల 4 సార్లు కూర్చుంది అది ఆ తప్పు తిరిగిన తర్వాత నీకు హ్యాండిల్ చేసుకుని ఒక నెల కావద్దు, 2 నెలలు కావద్దు, 3 నెలలు కావద్దు, 4 నెలలు, 5 నెలలు స్టార్ట్ చేద్దామండి. ఇది ఈ మన తల్లికి 5 నెలలు స్టార్ట్ చేస్తాం. ఎలా స్టార్ట్ చేద్దాం? అన్నమ్మారి గారు చేసి అదే ఇంటర్మీడియట్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మనం మాట్లాడుకొని అప్పుడు ఎవరు ఈవోతో మాట్లాడతాము, ఇంటర్మీడియట్ మాట్లాడతాం. సెక్రటరీ ఉంటాడు, 1 సంవత్సరం అగ్రిమెంట్ ఇచ్చారు. ఇప్పుడు